హాయ్ ఫ్రెండ్స్, 2024 చివరి శనివారం అంటే 28/12/2024 శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజు ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళు తప్పకుండా శనీశ్వర స్వామికి ఈ శాంతి పూజలు చేయించుకోవాలి. అవి ఏ ఏ రాసులు అంటే, 1 కర్కాటక రాశి, 2 వృశ్చిక రాశి, ఇంకా మకర, కుంభ, మీన రాసులు. వీళ్ళు తప్పకుండా, ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నుండి వీళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ శాంతి పూజ అనేది తప్పకుండా చేయించుకోవాలి. అది ఏ విధంగా? మీరు పూజ చేయించుకునేంత స్తోమత లేదు అని అనుకుంటే, శనివారం రోజు ఉదయాన్నే మీరు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుడికి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవతల ఆలయంలో కానీ, లేకపోతే శనీశ్వర స్వామి ఆలయంలో కానీ, లేదా రాగి చెట్టు దగ్గరైనా కానీ మీరు అక్కడికి వెళ్ళి చక్కగా ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఒక నువ్వుల నూనె పోసిన తర్వాత నల్లటి ఒక చిన్న క్లాత్, ఒక స్క్వేర్ ఫీట్గా చిన్న క్లాత్ తీసుకుని అందులో నల్లటి నువ్వులు వేసి చిన్నగా మూట కట్టేసింది. చిన్న మూట, ఒక గోలికాయలాగా మూట కట్టేసింది. మూట కట్టేసిన తర్వాత దాని మూతికి వచ్చే ఆ క్లాత్, మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది ఒక దీపంలాగా, ఒత్తిలాగా చేసి మీరు దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఒక ఇనప ముక్క, చిన్నది, ఇంట్లో ఏదైనా రేకు ఇనప ముక్క ఉంటుంది కదా, ఆ ప్రమిదలో ఉంచేసి చక్కగా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా అక్కడ పెట్టి మీరు దండం పెట్టుకోండి. అలా చేసిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామికి మీరు దీపారాధన చేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఎప్పుడైనా సరే మీరు శనీశ్వర స్వామికి దీపం పెట్టిన తర్వాత వెంటనే ఆంజనేయ స్వామికి కూడా మీరు దీపం పెట్టాలి. అలాగే తమలపాకు మాల కూడా సమర్పించండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యితో 7 ఒత్తులు వేసి దీపం వెలిగించి స్వామికి తులసి మాలను సమర్పించిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇప్పించండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. ఇలా శని త్రయోదశి రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ఇలా చేయండి. ఇంకా మధ్యాహ్నం మీకు శక్తి ఉంటే ఎవరికైనా పేదవారికి భోజనాన్ని అనేది పెట్టించండి. లేకపోతే ఇంట్లో వండిన వంటలు ఉంటాయి కదా, ఎవరూ తినకుండా ఎంగిలి చేయనవి నిండు కుండ మీద తీసినవి ఒక ముద్ద కాకికి పెట్టండి. లేదు మాకు ఉదయం టైం సరిపోదు, క్లాసులకు వెళ్ళాలి, స్కూల్కి ఉంటాయి, జాబ్స్కి ఉంటాయి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సాయం సంధ్యా సమయంలో చక్కగా 6 నుండి 7 గంటల మధ్య కూడా ఇలా చేయవచ్చు. అంటే శనీశ్వర స్వామి దగ్గర ఇలా దీపం వెలిగించి ఆయన దగ్గర దీపం పెట్టి మీరు ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన తర్వాత మీ బాధలు కష్టాలు చెప్పుకున్న తర్వాత చక్కగా ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించి దీపాన్ని వెలిగించి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా 7 ఒత్తులతో, మీకు పిండి ప్రమిద చేసే ఓపిక ఉంది, మాకు తెలుసు అనుకుంటే చక్కగా పెట్టొచ్చు పిండి దీపం. లేదు పిండి దీపం మాకు రాదు, చేయటం తెలియదు అనుకునే వాళ్ళైతే మామూలుగా మట్టి ప్రమిదల్లోని 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. చక్కగా ఆ తర్వాత చక్కగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇప్పించడం వల్ల మనకున్న కష్టాలు ఆ హారతి కర్పూరంలాగే కరిగిపోతాయన్నమాట. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, అలాగే జాతకంలో శని మహర్దశ, శని అంతర్దశ, శని శీఘ్రదశ, ఈ దశలు నడుస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శనీశ్వర స్వామి చక్కగా పూజ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే శనీశ్వర స్వామి మనకు బాగుంటే, జాతక చక్రంలో ఉచ్చస్థానంలో ఉంటే ఆయన ఇచ్చేంత భోగం మళ్ళీ ఇంక ఏ రాశి కూడా ఇవ్వరు. ఆయన ఉంటే కనుక ఉచ్చస్థానంలో ఎవరికైనా జాతకంలో అంత నిజాయితీగా, నీతిపరులుగా చాలా చాలా మంచిదన్నమాట. ఆయన ఒక లెసన్ అనే ప్రతి ఒక్కళ్ళకి శని దశ, శని అంతర్దశ, ఏలినాటి శని, ఈ దశలు నడుస్తున్నప్పుడు జీవితం అనేది ఏమిటి అనేది చెప్పే ఒక టీచర్ అనమాట ఆయన. మనకు నిజంగా కష్టం వస్తే మనతో ఉన్న వాళ్ళెవరు, మనతో ఉండని వాళ్ళెవరు, అబద్ధం ఏంటి నిజమేంటి మనం తెలుసుకోవడానికి ఒక మంచి సమయం అనమాట ఈ సమయం. మన వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. ఇవే కాదు, మీ జాతకపరమైన సమస్యలు కానీ పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు అడగొచ్చు. అలాగే ఈ వీడియో మీరు చూడటమే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.